స్థానికంగా మత్స్య వినియోగం పెంచడం, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుని ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్ను అమల్లోకి తెచ్చారు. హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఎల్లో మీడియా ఈనాడు ఓరలేకపోతోంది. దాంతో అడ్డగోలుగా బురద జల్లుతోంది. మత్స్యకారులు, ఆక్వా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం వల్ల ప్రభుత్వానికి పేరు వస్తుంటే ఈనాడు సహించలేకపోతోంది. నాణ్యమైన తాజా మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు సరఫరా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర ప్రాజెక్టుకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కుతుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు అధికారంలో లేకపోవడంతో ఎల్లో గురువు రామోజీ విలవిలలాడిపోతున్నారు. రాష్ట్ర ప్రజలకు పోషకాహార భద్రత కల్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా దేశీయ చేపల వినియోగం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉంటే ఈనాడు తట్టుకోలేకపోతోంది. ఎప్పటిలాగే తన క్షుద్ర రాతలతో చెలరేగిపోయింది. మత్స్య సంపద ఉత్పత్తి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు సైతం హబ్ అండ్ స్పోక్స్ మోడల్ అనుసరించడానికి ముందుకొస్తూ ఉంటే ఓర్వలేకపోతున్న ఈనాడు ఇదిగో ఇలా చేప చుట్టేశారు అంటూ అబద్ధాలతో ఓ రోత కథనం అచ్చేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపల విక్రయంలో వ్యవస్థీకృత పద్ధతిలో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాకు ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్లెట్స్, 3-వీలర్, 4-వీలర్ ఫిష్ వెండింగ్ డైలీ యూనిట్స్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, లాంజ్ వాల్యూ యాడెడ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటిని నిరుద్యోగ యువతకు 40%, ఎస్సీ ఎస్టీ మహిళలకు 60% సబ్సిడీపై మంజూరు చేస్తున్నారు. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యతనిచ్చారు. జిల్లాకు ఒకటి చొప్పున 26 ఆక్వా హబ్లు, 4502 ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్స్, 351 డైలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 2630 మినీ, 113 డైలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 3-వీలర్, 179 4-వీలర్ యూనిట్లు మంజూరు చేయగా 2085 మినీ, 42 డైలీ, 24 సూపర్, 10 లాంజ్, 69 3-వీలర్, 154 4-వీలర్ యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరో 621 మినీ, 71 డైలీ, 42 సూపర్, 21 లాంజ్, 7 3-వీలర్, 25 4-వీలర్ యూనిట్లు నిర్మాణ ప్రాసెస్ దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన యూనిట్స్ ద్వారా ప్రత్యక్షంగా 6,941 మందికి, పరోక్షంగా 13,146 మందికి జీవనోపాధి లభిస్తోంది. ఇక ఈ అవుట్లెట్స్ తెరిచి ఉన్నా మూసేసినట్లు, ఒకవేళ వ్యక్తిగత పనుల కారణంతో మూసివేసిన వాటిని మూతపడిపోయినట్లు ఎల్లో మీడియా ఈనాడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ ఫేక్ న్యూస్ ను అచ్చేసింది. ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం జాతీయ స్థాయిలో సాలినా 7.5 కేజీల నుంచి 10 కేజీలు ఉంటే ఏపీలో మాత్రం కేవలం 8.07 కేజీలుగా ఉంది. దీన్ని కనీసం 20 కేజీలకు పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2019-2020లో రాష్ట్ర తలసరి చేపల వినియోగం 8.07 కేజీలు ఉండగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ కృషి ఫలితంగా 2022-23 నాటికి అది 9.93 కేజీలకు పెరిగింది. అంటే జాతీయ సగటు వినియోగం స్థాయికి చేరుకుంది. నగరాలు, పట్టణాల్లోని చేపల మార్కెట్కు వెళ్తే ఎక్కువగా దొరికేవి చెరువు చేపలు, రొయ్యలే. కానీ ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. నెత్తెల నుంచి ఖరీదైన పండుగప్పల వరకు, కాలువ రొయ్యల నుంచి సముద్ర పీతలు, టూనా, కోనాం చేపల వరకు ఏది కావాలన్నా తాజాగా బ్రతికున్నవి పరిశుభ్రమైన వాతావరణంలో దొరుకుతూ ఉండడంతో మాంసప్రియులు క్యూ కడుతున్నారు. రీటైల్ అవుట్లెట్లలో బతికిన తాజా చేపలు, రొయ్యలతో పాటు రెడీ టు కుక్ పేరిట మసాలాలు అద్దిన ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా ఫిష్ ఆంధ్ర వెబ్సైట్ ను తీసుకొచ్చారు. యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవాలు ఇలా ఉంటే ఏదో కావాలని నిరుద్యోగ యువత పొట్టకొట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంతో ఈనాడు కుట్రపూరితంగా విషం కక్కుతూ ఈ తప్పుడు కథనం రాసి పారేసింది. ఇలాంటి ఫేక్ కథనాలతో జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తేవాలనేది ఎల్లో మీడియా కుట్ర.